హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే చేయబోతున్నామండి. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రతి ఒక్కరి పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. ఏ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. సో మరి ఈరోజు చాలామంది అడుగుతున్నారు కదా, మీరు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయండి, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయండి, ఓకే. సో నేను వీక్లీ 1 టైం అయినా చేయడానికి నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నా ప్రయత్నం అనేది నేను డెఫినెట్లీ చేస్తాను, ఓకేనా. అండ్ మరి చూస్తాం ఈరోజు ఏ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తాం, ఓకేనా. అందరూ మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ అనుకోండి. మీ ఇష్టమైన దైవాన్ని మీరు తలుచుకోండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పాజిటివ్గా ఈ రీడింగ్ అనేది రావాలి అని మీ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా. రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడం అండ్ అలాగే మనస్ఫూర్తిగా మీ పర్సన్ నేమ్ని మీరు తలుచుకోండి, ఓకేనా. పాజిటివ్గా తలుచుకోండి, ఈ పర్సన్ నా లైఫ్లో వస్తున్నారు, హ్యాపీగా ఉంటాం అనే విధంగా, ఓకే. మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ఓ, లవ్ సింబల్ అండి, మీకు చూపిస్తాను. ఇది లవ్ సింబల్ అన్నమాట, కానీ వేరే డాట్స్ అనేది కలిసేదానికి ఫస్ట్ లవ్ వచ్చింది. మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందా లేదా, యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఓ, ఉందండి, మీ వైపు చాలా ఫాస్ట్గా తను దూసుకురావాలి అనుకుంటున్నారనమాట. మీ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉంది. తన లైఫ్లో మీరు ఉంటేనే తనకు అన్ని విధాలుగా సమృద్ధిగా ఈ పర్సన్ ఫీల్ అవుతారండి. తను మేబీ కెరియర్ పర్పస్గా ఈ పర్సన్ చాలా పోరాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్ వైజ్గా ఈ పర్సన్కి అంతే ధైర్యం అనేది సరిపోవడం లేదండి. ఈ పర్సన్కి తన మనసులో మీ మీద లవ్ అనేది ఉంది. ఇక్కడ 2 డాట్స్ అనేది మనకు లవ్ సింబల్ చూపిస్తుంది. ఈ పర్సన్కి మీ మీద లవ్ ఉంది, కానీ తను భయంతో ఈ పర్సన్ దూరంగా పారిపోతున్నారు మీకు. తన మైండ్లో, తన అనువనువుల్లో మీ ఆలోచన అయితే ఉంది. మళ్ళీ పర్సన్ మేబీ ఇక్కడ లవ్ సింబల్ వచ్చిందంటే మళ్ళీ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ పర్సన్కి మేబీ చాలా ఫ్యాషన్ చూపిస్తుందండి. మీకు దూరంగా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేకపోతున్నారు. మీకు పర్సన్ పూర్తిగా డిపెండ్ అయిపోవడం అనమాట. ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను అనే భయం ఈ పర్సన్కి అయితే చూపిస్తుంది. ఇక్కడ డాట్ టు డాట్ ఏంటంటే మేబీ అటాచ్ అయిపోతున్నాయండి. మేబీ మీ పర్సన్ లైఫ్‌లో అదర్ ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. లేదా మీరైనా మ్యారీడ్ పర్సన్‌తోనే డీల్ అవుతా ఉండొచ్చు, ఓకేనా. ఈ పర్సన్ ఇక్కడ 2 డాట్స్ వచ్చాయి మనకి. ఇవి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారీడ్ అయింది. లేదా సింగిల్ అయినా తనకి అదర్ పర్సన్‌తో బ్రేకప్ అయినా అయి ఉండాలన్నమాట, ఓకే. దాని తర్వాతనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు. తను అనుకున్నది ఈ పర్సన్‌కి అక్కడ లభించకపోవడం వల్ల ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారన్నమాట, ఓకే. మీకు కనెక్ట్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ ఇంకొక డాటు, ఇక్కడ ఒక డాట్ ఉంది కదా! మధ్యలో ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ. థర్డ్ పర్సన్ ఉన్నారు, ఓకే. థర్డ్ పర్సన్‌కి ఈ పర్సన్ వారి లైఫ్‌లో నుంచి బయటకు రావాలి అనుకుంటున్నారండి. కానీ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కిడ్ అలా గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకే.
చాలా సాడ్‌గా ఉన్నారు తన జీవితంలో ఈ పర్సన్. తను మేబీ లవ్ గురించి చాలా తపన పడతారండి. నేను ఎవరినైతే కేర్ చేస్తానో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తానో, ఎవరి మీదైతే మొత్తం నా ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నానో, దానికి రెట్టింపు నాకు ప్రేమ, కేరింగ్ అనేది లభించాలి అని పర్సన్ అనుకుంటారనమాట. కానీ పర్సన్‌కి అక్కడ ఏమీ లభించలేదు. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చినట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే. తను తను ఎంత కష్టపడమంటే కష్టపడతారు ఈ పర్సన్. కానీ తను అనుకున్నంత తన మీద కేరింగ్ ఉండాలి. అదర్ పర్సన్ అంత ప్రేమగా తనని చూసుకోవాలి. అండ్ తను ఎంత ఏదైనా తప్పులు చేసినా సరే, అండ్ తను ఎలా ఉన్నా సరే, తన మీద ప్రేమ అనేది అపోజిట్ పర్సన్‌కి తగ్గకూడదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ అపోజిట్ పర్సన్ ఎవరో ఈ పర్సన్‌ని కేర్ చేయడం లేదు. చాలా సాడ్‌గా ఉన్నారు ఈ పర్సన్ ఈరోజు. మీ వైపు అయితే వస్తారండి. ఇక్కడ డెఫినైట్‌లీ పర్సన్ మళ్ళీ మీ వైపు వచ్చేది చూపిస్తుంది. ఇక్కడ లవ్ సింబల్ అనేది ఎక్కువగా చూపిస్తుందండి. మీరిద్దరూ విడిపోరండి. డెఫినైట్‌లీ మీరు విడిపోరు. ఎన్ని జన్మలైనా సరే మీరైతే విడిపోరు. 100% ఈరోజు ఈ పర్సన్ దూరం పెట్టారనుకోండి. ఓ 1 వీకా, ఓ 6 మంతా డెఫినైట్‌లీ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తారనమాట. మళ్ళీ ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం, మళ్ళీ దూరం పెట్టడం, మళ్ళీ కలవడం, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే ఉంటుంది. ఓకే. ఈ పర్సన్ తిరిగి, తిరిగి, తిరిగి మళ్ళీ మీ వైపే వస్తారు. డెఫినైట్‌లీ మీ వైపే వస్తారు తను. మీకు దూరంగా పారిపోవాలి అనుకుంటారు ఈ పర్సన్. కానీ మీకు దూరంగా ఈ పర్సన్ పారిపోలేరు. మళ్ళీ మీ వైపే వస్తారండి తను. మేబీ ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ లాంటిది కూడా ఏదైనా ఉండి ఉండొచ్చు. మీ పర్సన్ ఏదన్నా ఇక్కడ పెంటికల్స్ లాంటిది చూపిస్తుందండి. ఇక్కడ ఒక డాటు రౌండ్‌గా ఉంది డాట్ అంటే అది పెంటికల్ కిందకొస్తుందనమాట. మేబీ ఈ పర్సన్ ఏదైనా కెరియర్ పర్పస్‌గా ఏదైనా మోసపోవడం గానీ, అదర్ పర్సన్ చేతిలో మోసపోవడం గానీ చేసి ఉంటారనమాట. ఓకే. ఆ విషయంలో గూడా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. డెఫినైట్‌లీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు న్యాయం నాకు జరగడం లేదు. ఈ పర్సన్ నన్ను మర్చిపోయారు అని మీరనుకోకండి. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. తను చాలా బాధపడుతున్నారు. మీకు డెఫినైట్‌లీ ఇక్కడ జస్టిస్ అయితే వస్తుంది. ఓకే. మీకు చేయాల్సిన న్యాయం ఈ పర్సన్ చేసే తీరుతారండి. అది కొంచెం టైం పడుతుంది కావచ్చు కానీ డెఫినైట్‌లీ వస్తారు ఈ పర్సన్ మీ లైఫ్‌లో. మీ పర్సన్‌కి ఈరోజు చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చండి పర్సన్. ఇక్కడ అంతకుముందు ఏంటిది డాట్స్ అంటే అన్నీ అటాచ్ అయిపోయి వచ్చినాయి. ఇప్పుడు దూరం దూరం పడుతున్నాయి. అంటే ఈ పర్సన్ తననుకున్న వ్యక్తి ఎవరో ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారండి. దానివల్ల ఈ పర్సన్ ఈరోజు తను ఈ మాట మాట్లాడకూడదు. కానీ ఇంకా చెప్పక తప్పడం లేదండి. మేబీ చచ్చిపోయిన శవంతో సమానం తన లైఫ్ ఈరోజు. అంత పెయిన్‌లో ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట. చాలా పెయిన్‌లో ఉన్నారు ఈ పర్సన్. తన లైఫ్‌లో ఏదో ఒక రిలేషన్ అయితే ఎండ్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది. చాలా బాధపడతా ఉండొచ్చు పర్సన్. మీరేంటంటే చాలా మౌనంగా ఉండిపోవడం. ఈ పర్సన్‌కి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మీరు సైలెంట్ అయిపోయారు. ఈ పర్సన్‌కి చేజ్ చేయడం లేదు. మీ సైలెంట్ అసలేంది దీని వెనకాల కారణం తనకు అర్థం కావడం లేదు. చాలా బాధపడతా ఉన్నారండి పర్సన్. మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారండి పర్సన్. డెఫినెట్‌లీ మీ లైఫ్‌లో వస్తారు. ఈ పర్సన్ నా లైఫ్‌లో రారు. నన్ను వదిలేస్తారు. మేము విడిపోతాము. మీరు వైఫ్ అండ్ హస్బెండా? లేదా ఈ పర్సన్ చాలా మందికండి పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను అని కూడా ఈ పర్సన్ చెప్పి ఉంటే డెఫినెట్‌లీ మళ్ళీ పర్సన్ వస్తారండి. ఈ పర్సన్ మీ మీద చాలా ఇష్టంగా ఉన్నప్పుడు మీరు ఇంట్రెస్ట్‌గా లేరు. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారనమాట. ఓకే. కానీ ఈ పర్సన్ చూడండి నేను మీకు చాలా దగ్గరై ఉండొచ్చు ఈ పర్సన్. ఈ విధంగా పెళ్లి చేసుకుంటాము. నీకు దూరంగా నేను గూడా ఉండలేను అలా చెప్పారంటే పర్సన్ చూడండి తను తెలిసి అన్నా, తెలియక అన్నా ఆ మాటనే నిజం అవ్వబోతుంది. ఇది నమ్మండి. ఓకేనా? తను తెలిసి తెలియకన్నా తను ఏదైతే అన్నారో అది డెఫినైట్‌లీ జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట.
మీకు దూరంగా ఉండాలి అని అనుకునే పర్సన్ మీకు దూరంగా ఉండలేరండి. మళ్ళీ మీ వైపే వస్తారు. డాట్స్ అనేది తీసేస్తాను. మీరు ముందుకు పరిగెడితే ఈ పర్సన్ మీ వెనకాల పరిగెడతా ఉన్నారు. అంటే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారండి. మీరు ఇంక పరిగెత్తడం ఆపేసారండి. ఈ పర్సన్ వెంబడ పరిగెత్తడం మీరు ఆపేసారు. ఇప్పుడు టైమింగ్ ఏంటంటే ఈ పర్సన్‌కి స్టార్ట్ అయిందనమాట. తను మీ వెనకాల పరిగెత్తడం స్టార్ట్ అవుతుందనమాట. తనే మళ్ళీ మీ లైఫ్‌లో వస్తారండి. మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నాడు పర్సన్. మీరు స్టబర్న్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఇగో చూపిస్తున్నారు. నేనెందుకు పరిగెత్తాలి? నేనెందుకు ఈ పర్సన్‌ని ప్రతిసారి చేసేయాలి? నాకేం తక్కువ? ఈ పర్సన్‌ని ఇష్టపడిన దానికి, తనని ప్రేమించిన దానికి, తనకు కనెక్ట్ అయిన దానికి నేను చాలా చేశాను కదా! ఇంక నాకు ఓపిక లేదు. నా ఓపిక అనేది నశించిపోయింది. ఇంక తన ఇష్టం. యాక్షన్ అనేది తనే తీసుకోవాలి. నా వైపు నుంచి నేను ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టాలో అంతా నేను పెట్టాను అన్నట్టుగా మీరు స్టబర్న్ అయిపోయారు. ఈ పర్సన్‌కి అది అర్థం కావడం లేదు. ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకు మీరు సైలెంట్ అయిపోయారు? ఎందుకు చేసేయడం లేదు? మీ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటిది? అది పర్సన్‌కి చాలా బాధకి గురి చేస్తుందన్నమాట. మీరెప్పుడైతే మౌనంగా ఉండిపోతారో ఈ పర్సన్ తన మైండ్ అనేది పనిచేయదండి. చాలా భయపడిపోతారనమాట. మీరు తనని ఎప్పుడైతే చేసేస్తా ఉంటారో, ఎప్పుడైతే ప్రతిసారి కాల్ చేయడం, మాట్లాడడం ఎప్పుడైతే చేస్తారో, తనలో ఏదో తెలియని బలం అనమాట ఈ పర్సన్‌కి. నేనన్నీ సాధించగలను. మీరెప్పుడైతే ఈ పర్సన్‌ని చేసేయడం మానేస్తారో, ఆ పర్సన్ తనకేం తోచదనమాట. తన మైండ్ గూడా ఏమీ పనిచేయదు. ఎందుకిలా అవుతుంది? ఎందుకిలా నా మనసనేది ఎందుకిలా ఆందోళన పడుతుంది? అని పర్సన్ నానా రకాలుగా ఆలోచిస్తా ఉంటారనమాట. అదే ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఇక్కడున్నాయి. ఓకే. తనకేం జరుగుతుందో అర్థం కావడం లేదు. మేబీ మీకు ఈ పర్సన్‌కి మీ మీద ఫ్యాషన్ ఉందండి ఫిజికల్‌గా. మేబీ మీ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా ఉండడం మీ పర్సన్‌కి. ఓకే. నాకు లవ్ డాట్స్ అనేది ఎక్కువ చూపిస్తుందండి ఈరోజు ఎందుకో. లవ్ డాట్స్ ఎక్కువున్నాయన్నమాట. ఇక్కడ కొంతమందికి నేమ్స్ అండి వి నంబర్ వి లెటర్ అండ్ హెచ్ లెటర్, ఎన్ లెటర్. ఈ లెటర్స్ అనేది మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి. లేకపోతే లేదు. బి లెటర్, ఐ లెటర్ గూడా ఉండొచ్చు కొంతమందికి. ఎల్ లెటర్ గూడా కొంతమందికి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్సన్ దృష్టిలో చూడండి ఇప్పుడు మీరు అంతకుముందు తన ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఈ పర్సన్‌కి మీరు ఒక ఎంప్రెస్ అండి. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారన్నమాట. తన దృష్టి అనేది మీ మీద ఉంది ఈ పర్సన్‌కిప్పుడు. ఒక బంగారంలాగా, ఒక ఎంప్రెస్‌లాగా, ఒక ఏంజెల్‌లాగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి తను అడ్మైర్ చేస్తా ఉన్నారన్నమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఈ విధంగా ఊహించుకోవడం వలన తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈ పర్సన్‌కి చాలా హెడేక్‌గా అనిపిస్తుందన్నమాట. అంటే ఈ పర్సన్ చూడండి తన దృష్టి అంతా మీ వైపు మళ్ళుతుంది. హ్మ్. తన లైఫ్‌లో ఉన్న వారికి ఈ పర్సన్‌కి నచ్చడం లేదన్నమాట. మీరు చాలామంది ఏంటంటే స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అవ్వడము, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఎవరిని చేసేయడం లేదు.
మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకున్నారు. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకున్నారు. మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారు. కొంచెం మీరు గూడా అండి, ఈ పర్సన్ అంతకుముందు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని పట్టించుకోలేదు. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే చాలా ఇష్టం ఈ పర్సన్‌కి. అది తను కోల్పోలేరనమాట. కానీ ఈ పర్సన్ ఇప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ తను లూజ్ అవుతున్నారు. మీ మీద తను ఫోకస్ చేస్తున్నారు. మీరేంటంటే అంతకుముందు మీ పర్సన్ ఎలా ఉన్నారో, ఇప్పుడు మీరలా తయారవుతున్నారనమాట. ఇప్పుడు మీలో చేంజెస్ వచ్చింది. ఇక్కడండి ఈ డాట్ చూడండి. మేబీ ఆహ్, మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. వారి వలన గూడా ఈ పర్సన్ వారిని వదిలేసి రాలేక గూడా మీకు దూరంగా ఉండి ఉంటారనమాట. ఓకే. తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా! కాబట్టి ఈ పర్సన్ మీకు దూరంగా పెట్టి ఉంటారనమాట. వారి గురించి ఆలోచించే పర్సన్ తనకి మీ మీద ఎంత ఇష్టమున్నా దూరంగా పెట్టడం అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని మీ వెనకాల తను మీరేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి ఇక్కడ ఒక డాట్ వెనకాల ఇంకొక డాట్ పరిగెడతా ఉంది. అండ్ ఇక్కడ ఒక గుంపుగా తయారవుతున్నాయి గదా! అంటే ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని పర్సన్ స్టాక్ చేయడం, స్పై చేయడం అనమాట. ఓకే. మీరెలా ఉన్నారు? మేబీ ఇక్కడ నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ గూడా ఉండొచ్చు. మీరేం చేస్తున్నారు? మీ లైఫ్‌లో ఎలా ఉన్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మీ లైఫ్‌లో అసలేం జరుగుతుంది? ఈ పర్సన్ అన్నీ తెలుసుకుంటున్నారండి. మీకు తెలియకుండా అండి. మీకు తెలియకుండా ఈ పర్సన్ అన్నీ మీ గురించి తెలుసుకుంటున్నారనమాట. తనకి మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలండి డెఫినెట్‌లీ. తన లైఫ్‌లో మీరు ఉంటేనే తన జీవితం ఫుల్‌ఫిల్ అయింది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట. ఓకే. కొంతమందికి ఈ పర్సన్ మాత్రం పిసినారితనం అంటారు కదా! మేబీ డబ్బులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, కెరియర్‌కే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, మీరెప్పుడు కాల్ చేసినా నేను బిజీగా ఉన్నాను అని చెప్పడము. లేదా ఈ పర్సన్‌ని మనీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికే ఈ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ అనేది ఎక్కువగా ఇస్తా ఉంటారనమాట. కానీ చూడండి ఈ పర్సన్ తన లైఫ్‌లో మీరు వెళ్ళాక, మీ లైఫ్‌లో ఈ పర్సన్ వచ్చాక తను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారండి. అసలు మీ యాటిట్యూడ్ గాని, మీ కేరింగ్ గాని, మీ లవ్ గాని ఈ పర్సన్ ఇప్పుడు దాకా ఇలాంటి వ్యక్తి అసలు చూడలేదనమాట. ఒక ఏంజెల్ మాదిరిగా మీరుంటారు. మేలైతే ఒక ఎంపరర్ అండి మీరు. ఓకేనా? అసలు ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఉంటే బావుండు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉందనమాట. మీ దగ్గర ఉంటే ఈ పర్సన్ చాలా అద్భుతంగా ఫీల్ అవుతారనమాట. అబ్బా! ఎంత హాయిగుందో ఇలా ఉంటే. ఎప్పుడు ఇదే లవ్, ఇదే కేరింగ్ ఇలా ఉంటే ఎంత బావుంటుంది. కానీ మీరు ఉంటారండి. అలాగే ఉంటారు. కానీ ఈ పర్సన్ మైండ్ ఉండదు. తనేంటిదంటే పరిగెడతా ఉండడం. గాలి ఎటు వీస్తే అటే ఈ పర్సన్ పరిగెడతా ఉంటారనమాట. ఒక్క దగ్గర ఈ పర్సన్ స్టబర్న్‌గా ఉండరండి. ఒక్క మాట మీద గూడా ఉండరు. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి టక్కున వినేస్తారు. టక్కున నమ్మేస్తారనమాట. కానీ తన మైండ్‌కి ఈ పర్సన్ పని చెప్పరు. మీకు రీడింగ్ నచ్చింది కదా! క్యాండిల్ వాక్స్ రీడింగ్. ఇంకా క్యాండిల్ అయితే అయిపోవచ్చింది. ఇంకా కార్డ్ ప్రకారం మనం చూద్దాం. ఓకేనా? లాస్ట్ డాట్ ఏం చెప్తుందో చూసేస్తాను. హ్మ్. ఒక పర్సన్ అడుగులు చూపిస్తుందండి. పర్సన్ మేబీ మీ వైపుకి రావాలి అని తను ఆలోచిస్తున్నారు. ఈ స్టాండ్ తీసుకోవాలి. ఇటువైపు వెళ్ళాలి. ఈ విధంగా జస్టిస్ అనేది ఇవ్వాలి. బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని ఇక్కడ మీనింగ్ అయితే ఉందన్నమాట. ఓకే. ఓకే అండి. మళ్ళీ చేయి కాలుతుందేమో. ఓకే.
ఓకే. తీసేసి మనం కార్డ్ ప్రకారం చూద్దాం. ఓకేనా? ఇది పక్కకు పెట్టేస్తాను. ఓకే. కార్డ్ ప్రకారం చూద్దాం కొన్ని మెసేజెస్. తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయండి పర్సన్ లైఫ్లో. అందుకనే తను చాలా బాధలో ఉన్నారు. మీ పర్సన్ ఈరోజు తన లైఫ్లో తను అంత ఇంట్రెస్టెడ్గా ఉండడం లేదండి. ఈరోజు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్కి ఈరోజు ఎవరితోనో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయండి. మేబీ తన లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు. ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ రావడము, అండ్ మేబీ ఈ పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తుకు రావడము, తను చాలా బాధగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అలా కూడా ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చండి. ఓకే. నిన్ననే కదా పౌర్ణమి అయిపోయింది. ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు కూడా ఆ ఎనర్జీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఆ ఎఫెక్ట్ అనేది మన మనసుల మీద ప్రభావం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్న వారితో చాలా ఆర్గ్యుమెంట్స్, ఊరికినే కోప్పడడం, ఊరికినే చిరాకు పడడము, ఊరికినే అరవడం కూడా ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్కి ఎందుకు అంత చిరాకంటే తన నరనరాల్లో మీ ఆలోచన అనేది నిండి ఉంటుందన్నమాట. దానివల్ల ఈ పర్సన్ తనకి ఆ టైంలో ఎవరైనా మాట్లాడారనుకోండి చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతారనమాట. ఏంటి మాట్లాడేది, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, పో, ఇలా చాలా చిరాకు పడతారనమాట. వారి లైఫ్ పార్ట్నర్, ఫ్యామిలీ, కిడ్ అలా ఎవరైనా ఉండనివ్వండి. ఓకేనా? ఇంప్రెస్ మిమ్మల్ని ఇలా ఈ పర్సన్ ఇలా చూడలేకపోతున్నారనమాట. తన కంటికి మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి. అది పర్సన్ మిమ్మల్ని చూడలేకపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మీ దగ్గర ఏదైనా ఆఫర్ తీసుకొని రావాలా? మేబీ పర్సన్ చాలా మందికి తన కెరియర్ పర్పస్గా ఈ పర్సన్ మీకు దూరమే ఉంటారండి. చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు తయారయ్యారు. చాలా ధైర్యం వచ్చింది మీలో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీకు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది తీసుకుని రావాలి అనుకుంటున్నారండి పర్సన్. చాలా మటుకి ఈ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న కాల్ ఆర్ మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే మీ పర్సన్ ఏదో మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం కూడా చూపిస్తుందండి చాలా మటుకి. ఓకే. మీతో కొత్త లైఫ్ కావాలి పర్సన్కి. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ ఏదో తన నెగటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా చేంజ్ చేసుకొని ఒక కొత్త పర్సన్ లాగా చేంజ్ అయ్యి మీ లైఫ్లో రావాలి, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఇక్కడ కొంతమందికి మేబీ నేను 20% ఇస్తాను. వారి లైఫ్లో ఒక న్యూ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మేబీ 2 days లోపల మీకు పరిచయం అవుతారు. అండ్ కొంతమందికి మాత్రం మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారు. తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. మీతో పర్సన్కి సక్సెస్ఫుల్గా లైఫ్ అనేది కావాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడే ఏం చేయకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఆల్రెడీ ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది.
ఈ పర్సన్ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా ఉండాలి అనుకున్నారు. కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరో వచ్చారండి. అది మీ పర్సన్ లైఫ్‌లో అయినా ఉండాలి, లేదా మీ లైఫ్‌లోనే ఉండాలనమాట. ఓకే. వారి వలన ఈ రిలేషన్‌షిప్ అనేది డిస్టర్బ్ అయింది. ఇక్కడ మీ లైఫ్‌లో రావడం కంటే మీ పర్సన్ లైఫ్‌లోనే ఎవరో ఒక రిచ్ పర్సన్ లాంటిది రావడం. మేబీ వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. లేదా వారు మంచి జాబ్ పర్పస్‌గా మంచి సెటిల్ అయిన పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. వారు రావడం వల్లనే ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయే సిట్యుయేషన్‌కి వచ్చిందనమాట. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అక్కడ సాటిస్ఫైగా లేరు. ఆ రిలేషన్ తనకి నచ్చడం లేదు. ఏదో పర్పస్‌గా ఆ పర్సన్ ఈ పర్సన్‌ని చాలా డామినేట్ చేస్తా ఉండడం, లేదా ఈ పర్సన్‌ని చాలా ఇగ్నోర్ చేస్తా ఉండడం, వారి కంట్రోల్‌లో ఈ పర్సన్‌ని ఉంచుకోవడం, ఇంట్లో వారిదే పెత్తనం నడవడం. ఈ పర్సన్‌కి అదంతా నచ్చడం లేదండి. కాబట్టి ఈ పర్సన్ ఒకరి కింద నేను ఉండకూడదు. నా కింద అదర్ పర్సన్ ఉండాలి అనే క్యారెక్టర్ ఈ పర్సన్‌దనమాట. ఓకే. కాంప్రమైజ్ అవ్వరు ఈ పర్సన్. అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి ఈ పర్సన్ చూడండి, అలాంటి లైఫ్ నాకు అవసరం లేదు అనుకోని ఈ పర్సన్ చాలా ఆలోచనలో పడ్డారు. ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మీ లైఫ్‌లో రావాలి మీ పాస్ట్ పర్సన్. మీతో రిలేషన్‌షిప్‌ని పర్సన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వరకి ఎలా ఉంది చూసేస్తాను. ఓకేనా? అన్ని రాశుల వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. మీ మనసులో ఎవరో ఒక పర్సన్ ఉన్నారు. సో, వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు, మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతా ఉన్నారు తనని. తనతో మళ్ళీ మీకు మాట్లాడాలి అనిపిస్తుంది. తనతో రీయూనియన్ కావాలనిపిస్తుంది. కానీ అది చేయలేకపోతున్నారనమాట. మొహమాటం మీకు అడ్డొస్తుందనమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ ఈరోజు వస్తారండి. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ కర్కాటక రాశి వారు, సైలెన్స్, క్లోజ్డ్ బుక్ అయిపోయారు మీరు. అండ్ సింహరాశి వారు, మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి. వీరితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఈరోజు. అండ్ కన్యా రాశి వారు, చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఏదో ఒక విషయంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ తులారాశి వారు, మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తారండి ఈరోజు. వీరితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ వృశ్చిక రాశి వారు, 2 విషయాల మీద జగ్లింగ్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ ధనురాశి వారు, ఒక ఎంపరర్ లాగా ఉంటారండి మీరు. అండ్ మకర రాశి వారు, సేమ్ మీరు కూడా అండి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కానీ అది రైటా రాంగా మీకేమీ అర్థం కావడం లేదు. దాంట్లో లాస్ వస్తుందా, సక్సెస్ వస్తుందా మీకేమీ అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారనమాట. అండ్ కుంభరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ మీనరాశి వారు, స్లీప్లెస్ నైట్స్, మేబీ ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నైట్ అంతా మీరు సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదండి. ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. ఈరోజు మేబీ చాలామంది మీరు నైట్ నిద్ర కూడా పోరు. ఓకే. ఓకే. మీకు రీడింగ్ నచ్చిందా? ప్లీజ్ మీకు రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేసి అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.